ఈరోజు మనమే మాట్లాడుకుందాం. ఈరోజు చక్కటి ప్రశ్నలు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది సాంబశివరావు గారు. హలో హలో ప్రశ్నల కార్యక్రమం పెడదామా, నేను మాట్లాడాలా? మేము అందరూ క్వశ్చన్లు మాట్లాడతా చేస్తానంటే ఓకే. మరి మామూలుగా అప్పుడే ఏం ఎవరు రావట్లేదు. మంచి ప్రశ్న, మంచి ప్రశ్నలు. థాడ్ తడతలేదు. మంచి క్వశ్చన్. మామూలు చాలా ఐడియా వచ్చాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. నిన్ననే దీని యొక్క పదాల యొక్క అంతరార్థం తెలిసింది. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ తత్వం ఏమిటి, విశ్వాత్మ తత్వం ఏమిటి. ఆ పదాలలోనే ఉంది ఆ కథ అంతా. ఆత్మ ఎలా పరిణామం చెందుతుంది పరమాత్మగా, ఆ పరమాత్మ విశ్వాత్మగా ఎలా పరిణామం చెందుతుంది. ఇన్ని రోజుల నుంచి ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాం, పరమాత్మ గురించి మాట్లాడుతున్నాం, విశ్వాత్మ గురించి మాట్లాడుతూనే ఉన్నాం, ఆ పదాలు వాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఆ పదాల యొక్క అంతరార్థం మిస్ అవుతూ వచ్చింది. అంటే ఆ నిగూఢమైన ఆ అర్థాలు అన్నమాట. అందుకే ఏది ఎప్పుడు తెలియాలనో మన స్థితిని బట్టి అది అర్థమవుతూ ఉంటుంది. రోజు వాడుక భాషలో వాడుతూనే ఉన్నాయి పదాలు. ఆత్మ లింగాష్టకం అడిగారు మేడము. తప్పకుండా మేడం, దానికి ఆ సమయం వచ్చింది, నెక్స్ట్ వీక్ లో చెప్తాను. ఆత్మ ఆ అంటే ఆది, ఆ అంటే ఆది. తాకు మావత్తుంది అక్కడ. ప్రతి దాంట్లో తా వస్తుంది. తా అంటే తమో గుణం. ఈ తమో గుణము, ఆదిలో ఉన్న తమో గుణము మదనము ద్వారా, మదనము అంటే ధ్యానము. గుర్తుపెట్టుకోండి, మా అంటే మదనం. కవ్వంతో ఆ మదనం జరిగినప్పుడు అందులో నుంచి ఆ పెరుగులో నీళ్ళేసి దాన్ని కవ్వంతో చిలికితే వెన్న బయటకు వస్తుంది. కానీ పైనుంచి చూస్తే అది ఘనపదార్థ రూపంలోనే ఉంటుంది. కానీ ఆ మధురమైన, ఆ రుచికరమైన ఆ వెన్న బయటకు రావాలంటే ఆ కవ్వంతో చిలకాలి. దాన్ని మదనము అంటారు. ఇట్ ద సేమ్ టైం సాధనలో ఏం జరుగుతుందంటే ఆ మదనం జరుగుతుంది. కవ్వంతో చిలికినట్టు ఆ చిలికి ఉంది కదా, దేవదానవులు కలిసి చిలికారు కదా సముద్రాన్ని. అదే నెగిటివ్ని పాజిటివ్ని రెండిటిని కలిపి రెండిటిని చిలుకుతుంది రెండు వైపుల నుంచి. ఆ చిలికినప్పుడు అంటే ఆ సుషుమ్న నాడిలో అక్కడ ఆ చిలకడం జరిగినప్పుడు అప్పుడు మొదలవుతుంది కథ. మాలిన్యాలన్నీ బయటకు పోవడం మొదలవుతుంది. ఆ తమో గుణంలో ఉన్న తనువు యొక్క తత్వం మాయమవుతుంది. తనువు మీద మోహం పోతుంది. శరీరం అనే భావన తగ్గిపోతుంది. ప్రాపంచిక దృష్టితో
చూసే దృష్టికోణం మారుతుంది. ప్రాపంచికంలో వచ్చే సమస్యలకు ప్రతి దాని పట్ల మనం ప్రాపంచిక దృష్టితోటి చూస్తూ ఉంటాం. మరింత గందరగోళానికి గురవుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో, మనసు ప్రశాంత స్థితి పొందుతుందో, ఈ మదనం జరిగినప్పుడే సాధ్యం. అందుకే రామాయణంలో సీత కథ శీతలం, మనసు శీతలమైన కథ. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడుంది అవతారం? అది 7వ అవతారం, మహాపరినిర్వాణంలో కథ. మహాపరినిర్వాణంలో నిర్వాణ కథ. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యము. హర్యంతు స్థితి. హర్షడ్ వర్గాలన్నీ అంతర్ముఖమైన స్థితి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు దుఃఖరాహిత్యం రానే రాదు. తమో గుణం యొక్క ఆ గుణాలలో మార్పు రాదు. ఆత్మ అనే భావన ఎప్పుడు వస్తుంది కంటే, ఆ మదనం సరిగ్గా జరిగినప్పుడు ఈ తను యొక్క ఆ మాయ బయటకు పడతాం. అప్పుడు నేను శరీరం కాదు, ఆత్మ. ఎక్కడ? ఆదిలో జరుగుతుంది. ఆదిలో. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఆయాం ఆత్మ కూడా కేశ ఆదిత్య మధ్యంత అంతయేచన. నేను ఆత్మనందు తెలుసుకో ఓ అర్జున, నిద్రను జయించిన వాడా గుడాకేశుడు అంటే. నేను ఆదిలో ఉన్నాను, మధ్యంలో ఉన్నాను, అంత్యంలో నేనే ఉన్నాను. ఆత్మగా నేనే ఉన్నాను, పరమాత్మగా నేనే ఉన్నాను, విశ్వాత్మగా నేనే ఉన్నాను. నేను లేనిది లేదు. ఇదే కదా భగవద్గీతలో చెప్పిన సందేశం. ఆ ఆదిలో ఉన్న ఆ రహస్యాలని, ఆ తమో గుణము, ఈ కామము, కోరికలు, ఇవన్నీ ఆదిలోనే. అందుకే ఎప్పుడైతే ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయో, మదనం ద్వారా ఈ తమో గుణం వాసనలు పోతాయో, అప్పుడు ఆ కోరికలన్నీ బ్యాలెన్స్ లోకి వస్తాయి. సరికాని కోరికలన్నీ విసర్జించబడతాయి. సరైన కోరికలు ఎప్పుడూ ఉంటాయి. ఏ స్థాయి స్థితిలోకైనా భూమి మీద నువ్వు జన్మ తీసుకొని శరీరంలో ఉన్నంత వరకు కోరికలు ఉంటూనే ఉంటాయి. కోరిక అంటే సృష్టి. సరి అయిన కోరిక అన్నాడు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. సరి కాని కోరికలు, సరి అయిన కోరికలు. కోరికలు లేకుండా ఉన్నాను, కోరికలు లేవని చెప్పలేదు. సరి అయినది అక్కడ జరుగుతుంది. ఆ భావన పోయినప్పుడు, తమోగుణం యొక్క భావన పోయినప్పుడు, మదనం ఆత్మ తాలో తనువులో మా వస్తుంది. ఆ ఆత్మ నుంచి పరమాత్మగా పరిణామం చెందుతాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆదిలోనే ఉంది అంతా కథ. ఏ నరేందర్? ఆదిలోనే ఉంది అంతా కథ. మూలంలోనే ఉంది మొత్తం అని పదే పదే నేను చెప్తూనే ఉన్నాను సార్. ఆది రాశి వచ్చిండా? లేదు సార్, వాళ్ళ అక్కడ షెడ్ ఊలిపోయిందట, అక్కడ ఆ పనులు ఉన్నారట సార్ ఆయన. ఓకే 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 మై డియర్ ఫ్రెండ్స్, ఆదిలోనే ఉంది అంత కథ. ఆది పరాశక్తి. ఆది నుంచి ఆ పైకి, ఆ మొదట్లో ఉన్న ఆ కుండలి శక్తి పైకి రావడమే పరాశక్తి. ఆది పరాశక్తి. ఆది ప్లస్ పరా ఈజ్ ఈక్వల్ టు ఆది పరాశక్తి. ఆదిలోనే ఉంది. ఆదే అనంతం అవుతుంది. అందుకే ఎక్కడి నుంచి మొదలు కావాలి?
ఆ పైనుంచి మన ధ్యానం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆదిలో ఉన్న మూలంలో ఉన్న ఆ కుండలి శక్తిని మేల్కొల్పుతుంది. అక్కడున్న మాలిన్యాన్ని శుద్ధి చేయడం వల్ల ఆ శక్తి, అప్పటి వరకు ఆ మాలిన్యాలతో కూడిన బరువు ఉంది ఆ శక్తి మీద. శక్తి ఉంది అక్కడ, కానీ దానిపైన ఆ బరువు ఉంది. అద్దం ఉంది, అద్దం మీద దుమ్ము ధూళి పట్టి ఉంది. దాన్ని శుభ్రం చేస్తే కదా మన ప్రతిబింబం కనబడేది. ఆ అద్దం ఎలా ఎలా శుభ్రపడుతూ ఉంటే మన ప్రతిబింబం అంత చక్కగా కనబడడం మొదలవుతుంది. ఆ అద్దం మీద ఆ మరక ఉంది, కానీ మన ముఖం మీద కూడా అది చూసినప్పుడు ఇక్కడ మరక ఉన్నట్టు కనపడుతుంది. కానీ అద్దం శుభ్రమైతే మన ప్రతిబింబము చాలా క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది ముఖ చిత్రం. అట్లాగే అక్కడున్న ఆ శక్తి పైన ఉన్న ఆ మురికంతా శుభ్రపడ్డప్పుడు ఆత్మశక్తి మేల్కొంటుంది, ఆదిలో ఉన్న ఆత్మశక్తి. అందుకే ఆత్మ అన్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆత్మ పరమాత్మగా పరిణామం చెందుతుంది. పరమాత్మ. పా అంటే పవిత్రత, రా అంటే రజోగుణం, మా అంటే ఇలా మా వచ్చింది, మాకు దీర్ఘం వచ్చింది, 2 మాలు వచ్చాయి. మదనం ద్వారా, తమో గుణంలో ఉన్న మదనం ద్వారా అంటే ధ్యానం ద్వారా పవిత్రత వస్తుంది. ఎక్కడ? రజోగుణంలో పవిత్రత. రజోగుణంలో పవిత్రత వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మాత్మ మాధుర్యము. నీ తమో గుణంతా మాధుర్యంతో నిండిపోతుంది. నువ్వు వెన్నగా మారిపోతావు. నీ నాలుక అలాంటి రుచిని సంతరించుకుంటుంది. నీ మాట మాధుర్యంతో కూడుకొని ఉంటుంది. అదే పరమాత్మ స్థితి, అదే శ్రీకృష్ణ పరమాత్మ స్థితి. అందుకే అక్కడ ఊరికే సింబాలిక్ ఇవ్వలేదు. కృష్ణుడు భుజించే ఆహారాన్ని వెన్నగా ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అది. నువ్వు పరమాత్ముడివే అయితే, నువ్వు ఆ స్థితిలో ఉంటే అలాంటి ఆహారం మాత్రమే భుజిస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పు వచ్చే తీరుతుంది, ఎటువంటి డౌట్ లేదు. అందుకే మన తినే ఆహార విధానమే చెప్తుంది మన ఆత్మస్థితులను. మనం మాట్లాడే మాట చెప్తుంది, చూసే చూపు చెప్తుంది. అందుకే మై డియర్ స్టూడెంట్, ఆత్మ నుంచి పరమాత్మ మారడం అంటే అదే. ఎక్కడ పోయినా మా అనే పదం ఉంటుంది, తా అని. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ మొదలవుతుంది అంటే మదనం అందులోనే మొదలవుతుంది, తనలో నుంచే మొదలవుతుంది, తమో గుణంలోంచే మొదలవుతుంది. మొదటి గుణం తుప్పంతా అక్కడే ఉంటుంది, చెత్త అంతా పడేది ఆదిలోనే పడుతుంది, పైనుంచి కింద పడుతుంది చెత్త. అందుకే అత్యంత ప్రధానమైన కేంద్రాలు మూల కేంద్రాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, తాబేలుది అందుకే అంతటి అపరూపమైన ప్రయాణం దాన్ని. ఎన్నో రహస్యాలు. ప్రతి సాధకుడు, ప్రతి వ్యక్తి సాధన మార్గంలో వచ్చినప్పుడు తాబేలులాగా ఉండవలసిందే. తాబేలుకున్న ఆ సంకల్ప శక్తిని పొందవలసిందే. తను ఎలా ఆ పని లేనప్పుడు ఎలా తను అంతర్ముఖం అవుతుంది చూశాను కదా, ఎక్కడ ఏం కనపడదు. ఎంతటి పటిష్టమైన రక్షణ కవచం ఉంటుంది దానికి పైన. ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి,
మనము అలాగే ఆ రక్షణ కవచం ఉంటుంది. ఆ రక్షణ కవచం లేకే ఈరోజు కరోనా పేరు చెప్తూనే వణికిపోతుంది ప్రపంచం అంతా. అది ఇంద్రియాలు ఎంత బలంగా ఎంత శక్తివంతంగా తయారవుతుంటుంది, మొత్తం తనువు మొత్తం అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. అందుకే పరమాత్మ అంటే చూడండి, పవిత్రమైన ఆత్మ, పవిత్రత పొందింది అక్కడ. ఎక్కడ రజోగుణములో, అన్నిటికీ మూలం రజోగుణమే. మహా క్రోధాన్ని కలిగించే గుణం రజోగుణం. కామ, క్రోధ, మోహ. కామము తమో గుణానికి సంబంధించింది, క్రోధము రజోగుణానికి సంబంధించింది, మోహము సత్వగుణానికి సంబంధించి. మూడే మూడు. కుడి ఎడం పక్క ఉన్నప్పుడు శరీర భావంలో, ప్రాపంచిక భావంలో మునిగి ఉంటాం. అది వీటిని తగ్గుముఖం పట్టించినప్పుడు ఈ రైట్ కుడి పక్క. అందుకే మన నిర్మాణం కూడా అలాగే ఉంది. ఎడం పక్క ఎప్పుడు ప్రాపంచిక జీవితం, కుడి పక్క ఆధ్యాత్మిక జీవితం. చూసారా గుణాల యొక్క నిర్మాణం, దానికి మన వేలు యొక్క నిర్మాణం ఎంత క్లియర్ గా ఉందని చూడండి. క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఏది ఎక్కువవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. కామం ఎక్కువైతే అక్కడ ఆపోజిట్ లో మత్సరం ఉంది. మంట, కడుపులో సాధన యొక్క మంట పుట్టినప్పుడు కామమంతా, కామము కామదహన కరుణాకర లింగం. ఊరికి రాలే ఆ పదం లింగాష్టకంలో. కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశక లింగం. చూశారా ఎంత అపురూపంగా ఉన్నాయి ఆ పదాలు, ఆ నిర్మాణము. ఈ కామం ఎక్కువైందా, ఈ కోరికల పుట్ట పెరిగిందా, అది దహనం కావాల్సింది. దహనం కావాలంటే మంట పుట్టాలి. మంట. మత్సరం, మంట, కడుపులో మంట. కానీ మనం ఓర్వలేని గుణాల్లో ఉన్నప్పుడు, అసూయతో ఉన్నప్పుడు, తీవ్రమైన కోదంలో ఉన్నప్పుడు, సాధన లేనప్పుడు కడుపులో మంటతో ఉంటాం, అసూయతో రగిలిపోతాం. అందుకే మేడం ఫ్రెండ్స్, ప్రతిదానికి మన జ్ఞాన వ్యవస్థ ఎలా ఉందో మన సాధన ద్వారా మన ఆత్మస్థితులు కూడా అలాగే ఉన్నాయి మేడం. అందుకే పరమాత్మ స్థితిలో రజోగుణంలో పవిత్రత వస్తుంది. ఇంకెక్కడ క్రోధము, అది ఎంత అవసరమో అంతవరకే పనిచేస్తుంది. ఆ క్రోధం బయలుదేరినప్పుడు దానికి ఆపోజిట్ గా కామ, క్రోధ, మోహ, లోభం, మదము ఉంది. మదము అంటే పట్టించుకోకుండా ఉండడం. దీని పట్ల ప్రతిదాన్ని తగ్గించడానికి మోహం ఎక్కువైనప్పుడు లోభం ప్రవేశిస్తుంది. చూశారు, అది మూడవ స్థితి. పరమాత్మ స్థితిలో రజోగుణంలో మార్పు జరుగుతుంది. రావణ దర్పాన్ని వినాశనం మదనం ద్వారా. అందుకే మాధుర్యం వస్తుంది. మాధుర్యం, పరమాత్మ. తమో గుణము తనువు మాధుర్యాన్ని సంతరించుకుంటుంది పవిత్రత వల్ల. ఈ పరమాత్మ నుంచి విశ్వాత్మగా మారుతావు. నేనే అంతా అని తెలుసుకోవడం ఆత్మస్థితి, అంతా నాయన అని తెలుసుకోవడం పరమాత్మ స్థితి, అంతా ఒక్కటే అని తెలుసుకోవడం విశ్వాత్మ స్థితి. అక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం మొదలవుతుంది. అంతా ఒకటే ఉంది, అందరిలో ఒకటే ఉంది. నేను వేరు, సృష్టి వేరు లేదు, సమస్త ప్రకృతి వేరుగా లేదు, నాలో ఉన్నదే అందరిలో ఉంది, నాలో ఉన్న భగవంతుడే అందరిలో ఉన్నాడు అని సత్యాన్ని అనుభవపూర్వకంగా
చెప్పుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ కూడా విశ్వాత్మ, వి ష ఆత్మ వసిస్తూ ఉండేది నిరంతరం. వా వచ్చింది, వాకు దీర్ఘం వచ్చింది అక్కడ. మళ్ళా లాస్ట్ లో ఆ తా ఆ మా వత్తు అనేది కామన్, చూసారా? ఆత్మలో ఉంది మా ఉంది, తా ఉంది. పరమాత్మలో మా ఉంది, తా ఉంది. విశ్వాత్మలో మా ఉంది, తా ఉంది. నువ్వు ఏ స్థితి అయినా సరే ధ్యానం కంపల్సరీ, మదనం కంపల్సరీ. నువ్వు ఎంత దూరం ఉన్నా తమో గుణము ఉంటూనే ఉంటుంది, తను ఉంటూనే ఉంటుంది. ఈ పదాలలో ఇంత గొప్పగా ఉన్నాయి, చూసారా? పదాలలో ఆ అంతరార్థాలు తెలియక కొట్టుమిట్టాడు. విశ్వాత్మ విశేషంగా, షే కాదు, షా విష్ణుతత్వము, నారాయణుడి తత్వము, నారాయణ తత్వం విరాట్ స్వరూపం చెందడం. వి అంటే విష్ణు, షా అంటే శివతత్వము. విశేషంగా విజ్ఞానము, శక్తి రెండింటి యొక్క కలయిక, శివతత్వము విష్ణుతత్వం యొక్క కలయిక, శివనాడి విష్ణునాడి యొక్క కలయిక. అక్కడ వా వచ్చింది, వాహన తత్వము. అదే ఎరుక, విశేషమైన ఎరుక కలిగి ఉంటావు, జ్ఞానపూరితమైన ఎరుక. అక్కడ ఏ అడ్డు లేదు. అక్కడ ఈ ఆత్మ విరాట్ స్వరూపం చెందుతుంది, సమస్తము తానే సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటుంది మదనం ద్వారా. అదే విశ్వాత్మతత్వము. ఎవరిని చూసినా ఒకటే ఉంటుంది, తన వాళ్ళని చూసినా బయట వాళ్ళని చూసినా ఒకటిగానే కనబడుతుంది. ఏది ఏ భేదము ఉండదు, ఉన్నవాడు లేనివాడు అని ఏ భేదము ఉండదు, స్త్రీయా పురుషుడా అనే భేదము ఉండదు. అందరిలో ఒకే సత్యాన్ని చూస్తారు, ఆత్మని మాత్రమే దర్శిస్తారు. వాళ్ళ లోపలనున్న ఆ భగవతత్వాన్ని చూస్తారు. అదే పత్తి గారు చూసేది. అందరికీ అందరి పట్ల వారి ఆదరణ ఒకలాగే ఉంటుంది అనిపిస్తుంది మనకు రకరకాలుగా. ఎదుటి వాళ్ళ యొక్క భావన బట్టే గురువుల యొక్క యాక్షన్ ఉంటుంది. అందుకే ఈ మూడు స్థితులలో ఎలా వారు పరిణామం చెందుకుంటూ వచ్చారు పత్తి గారు, అలా అలా ఈ మూమెంట్ నడిపించారు. మూమెంట్ మొత్తం నేను 20 సంవత్సరాలు 19 సంవత్సరాల్లో మూమెంట్ అంతా గమనిస్తూ ఉంటే, ఆ ధ్యానమా యజ్ఞాలు ఎప్పుడు పెట్టారు, ధ్యానమా చక్రాలు ఎప్పుడు పెట్టారు, ప్రపంచ మాయాసభ, ప్రపంచ ధ్యాన మహాసభలు పెట్టడంలో అంతరార్థం, ఈ పిరమిడ్ల నిర్మాణంలో అంతరార్థం, అక్కడ బెంగళూరులో కట్టిన మైత్రేయ బుద్ధ విశ్వవిద్యాలయం యొక్క అంతరార్థం, మహేశ్వరం మహా పిరమిడ్ యొక్క నిర్మాణంలో అంతరార్థం, వశిష్ఠ గౌతమి పిరమిడ్ యొక్క అంతరార్థం, భక్తి వ్యాలీ యొక్క పిరమిడ్ నిర్మాణం యొక్క అంతరార్థం. వీటన్నిటినీ మనల్ని మనం గమనించుకుంటే, మనల్ని మనం తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు, మన స్థితిలో మారుతూ ఉంటే సత్యాలన్నీ సమస్తము బోధపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. చూసారా? ఒకటే వ్యక్తి తను సాధన లేనప్పుడు శరీర భావంలో ఉంటాడు, ఆ మదనం జరిగి సాధనలోకి వచ్చిన తర్వాత ఆ తమో గుణం అంతా కరిగి ఆ తను యొక్క ఆ మాయ నుంచి బయటకు వచ్చి తాను ఆత్మగా పరిణామం చెందుతాడు. ఈ ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి మళ్ళీ మదనం ద్వారా జరిగి, కొంత మదనం జరిగిన తర్వాత జరిగి పరమాత్మగా మారుతాడు. రావణుడు రాముడవుతాడు, రాముడు కృష్ణుడు అవుతాడు.
అందుకే రావణుడి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణులోకం నుంచి వచ్చింది. రావణుడు వేరు, రాముడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అది మదనం జరగని స్థితి, పరిపూర్ణంగా మదనం జరిగిన స్థితి. అది రజోగుణం యొక్క దర్పం ఉన్న స్థితి, రజోగుణం కరిగించిన స్థితి. రాముడికి రావణుడికి ఉన్న భేదం. ఎన్నెన్నో అపురూప సత్యాలు రామాయణం. తప్పకుండా దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇంకా దాని మీద నేను రోజు దృష్టి పెట్టా, అధ్యయనం చేస్తూనే ఉన్నాను. చాలా విషయాలు క్లారిటీకి వచ్చాయి. ఇంకా మరింతగా క్లారిటీకి వచ్చాక తప్పకుండా దాన్ని గుట్టు విప్పుతా. ఆ రహస్యాల్ని, ఆ స్టోరీ చెప్తూ అంతరార్థాలు తప్పకుండా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకటే వ్యక్తి రాముడు నుంచి రాముడు, రాముడు నుంచి కృష్ణుడు. కృష్ణుడిగా మారడమే పరమాత్మ స్థితి. ఆ కృష్ణుడు నుంచి విశ్వాత్మగా మారడమే బుద్ధత్వ స్థితి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మొదలైంది పిఎస్ఎస్ మూవ్మెంట్. మహాపరినిర్వాణంలో కథ అని చెప్పాను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, విశ్వేషంగా పత్రికారులో నేను ఎక్కువగా ఈ మధ్యన గమనించింది విశేషమైన ఎరుకని గమనించారు. వారి పట్ల సెకండ్స్ మీద, వారి యొక్క ప్రతి విషయం మీద సెకండ్స్ లో తెలుసుకోగలిగే స్థితికి చేరారు. తెలుసుకోవాలనుకుంటున్నారు. 1 minute కూడా పట్టదు. వారి యొక్క ఎరక, టైమింగ్, చాలా విషయాల్లో నాకు జరిగిన విషయాల పట్ల ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు. అందుకే వారు నా దగ్గర విశేషమైన కామన్ సెన్స్ ఉంది అన్నాడు. టన్నులు ఉంది అన్నాడు. లాస్ట్ ఇయర్ వాళ్ళు 100 ఎపిసోడ్లు చెప్పినప్పుడు టన్నుల కొద్ది ఉంది నా దగ్గర అన్నాడు. అదే ఎరుక, కామన్ సెన్స్. ఎరుక అనేది అంత పెద్ద పదము, అది నాకు తెలియదు. కానీ కామన్ సెన్స్ మటుకు టన్నుల కొద్ది, చాలా సింపుల్, సరళమైన పదంలో చెప్పారు. అందుకే మనల గురించి మనం ఎంతగా లోతుల్లోకి వెళ్తుంటే, మనం ఎలా పరిణామ దశ చెందామో మనం అర్థం చేసుకునే జ్ఞానము అలాగే ఉంటుంది. మనం అర్థమయ్యేది, మూల రహస్యాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఏది వేరుగా లేదు. రావణుడు రాముడు అవుతాడు, రాముడు కృష్ణుడు అవుతాడు, కృష్ణుడు బుద్ధుడు కావాల్సిందే. అదే కదా ఆ సర్కిల్, దశావతార సర్కిల్. 9 తర్వాత ఏ అవతారము లేదు. ఇవన్నిటినీ కలిపి, ఇవన్నిటిని పొందాము. ఈ అనుభవాలను, ఈ అవతారాల యొక్క అనుభవాలని పొందాము. తర్వాత ఏమంటుంది? అన్నిటినీ మిక్సలేస్తా ఒకటిగా అప్పుడు జీవిస్తూ ఉంటాం. వేరుగా ఉండం, ఒకటిగా ఉంటాం. అదే వన్నెస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏకత్వంలోకి ప్రయాణం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అపురూపం ఆ పదము. ఆ రోజు జూన్ 21కి ముందు ఆ రోజు చెప్పినప్పుడు, సంవత్సరం పాటు ఈ కథ అంతా ఇలా ఉంటుందని, ఈ ఏకత్వం అనే పదము యొక్క అంతరార్థం తెలియదు అప్పుడు మనకి. కానీ ఎంతెంత లోతుల్లోకి వెళ్తుంటే అంతంత గొప్పగా దాని యొక్క అంతరార్థం తెలుస్తూ, ఆ ఏకత్వంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏమని చెప్పేది ఆ మధురమైన అనుభూతిని. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 306వ రోజు. వాస్తవానికి ఈరోజు మరి పిఎంసి మ్యూజిక్ ఛానల్లో మనం లైవ్ రావాలి ఈరోజు. కానీ కరోనా వల్ల లాక్డౌన్, కర్ఫ్యూ ఉన్నది ఉదయం. అందుకే అక్కడికి స్టూడియోకి పోలేని పరిస్థితి. జూమ్ని లింక్ చేయొచ్చు, కానీ క్లారిటీ ఉండదు. వద్దు, మనము డైరెక్ట్ మా కెమెరాల ద్వారానే చేద్దామని వారు చెప్పారు, నౌకాంత్ వారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప దీని మీద నాకు క్లారిటీ నిన్ననే వచ్చింది, మొన్న వచ్చింది. మీరు శ్రీరామనవమి మేడం అడిగింది, భారతి మేడం, సందేశం ఇవ్వండి మీరు.
కానీ అప్పుడు ఏమి లోపల నుంచి దానికి సంబంధించిన కొంత ఏదో ఉంది సమాచారం ఏదో చెప్పాను, కానీ నాకు తృప్తినివ్వలే. ఆ రోజు దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఇగో ఈ పదాలు ఆత్మ అంటే అంతరార్థం, పరమాత్మ అంటే అంతరార్థం, విశ్వాత్మ అంటే అంతరార్థం, ఆ పదాలలో ఉంది మొత్తం కథ. అందుకే ఆధ్యాత్మిక పదాల యొక్క ఆ అర్థాలను పట్టుకుంటే, తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక సత్యాలన్నీ తెలిసిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మరొకసారి మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమేజింగ్ జర్నీ. 306 రోజు, 6వ రోజు ఈ రోజు we are completed. Thank you very much once again. Thank you. సమశరావు గారు, ఒక్క నిమిషం. మంచి సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత వచ్చినాయి నాకు క్వశ్చన్, తర్వాత వచ్చినాయి క్వశ్చన్స్ నాలో. అది తర్వాత వస్తాయి, ముందు రావు క్వశ్చన్స్. మాయ గురించి అడుగుదాం. తమో గుణం మాయ అంటే అజ్ఞానమే. అజ్ఞానం వేరు, మాయ వేరు కాదు. మాయ అంటే ఏదో అనుకుంటారు అందరు. అజ్ఞాన పొరలే మాయ. మాయను జయించాలని చెప్పి జయించడానికి లేదు, జయించేది ఏం లేదు. మదన ద్వారా కరిగించేది ఉంది, కరిగించి అరిగించుకునేది, జయించేది ఏం లేదు. కృష్ణుడు మాయని లీలగా మార్చుకున్నవాడు. కృష్ణతత్వం అంట మాయని లీలగా మార్చుకున్నవాడు. ఎవరైనా సరే పవిత్రత పొందినప్పుడు, రజోగుణంలో ఉన్న ఆ అజ్ఞాన పొరలు కరిగినప్పుడు ఆ మాయనే లీలా వినోదంగా మార్చుకుంటారు. అదే ఆ పరమాత్మ స్థితి, అదే కృష్ణతత్వము, కృష్ణ లీలలు. లాలాజలంగా మారాలి. ఎట్లా? నీ తమో గుణంలో, రజోగుణంలో ఉన్న ఆ ఘన రూపంలో ఉన్న ఆ మాలిన్యాలన్నీ నీళ్ళలాగా మారిపోవాలి. లాలాజలం, లీలా వినోదం. లా అంటే లాలాజలం. ఓకే. లాలాజలం అంతా ఆ పరమాత్మ స్థితిలో తీయగా కమ్మగా ఉంటుంది. మన ఉమ్మె మనకు రుచికరంగా ఉంటుంది. అవునవును. అందుకే మాయ అంటే ఇంకేదో అనుకుంటారు, కాదు. అజ్ఞాన పొరలే మాయ. అజ్ఞానం దుమ్ముంది, ఆ మురికి శుభ్రం అయితే అర్థం క్లియర్ గా కనబడ్డట్టు ఆ మన ఈ ఆత్మ యొక్క జ్ఞానం మీద, మొత్తం శక్తి మీద ఆ మురికి అంతా కప్పబడి ఉంది. అవును. ఆ కప్పబడిన మురికి శుభ్రం కాగానే అయిపోయింది కదా. అంతే కదా, కరెక్టే. కానీ శుభ్రపరిచేటప్పుడు ఎంత నీళ్ళేసి అదేసి ఎంత శుభ్రపరిస్తే అది మొత్తం పోతుంది. ఒక్కసారి పోదు, 4-5 సార్లు చేయాలి, 4-5 విధాలు చేయవలసి వస్తుంది. ఇది కూడా గంతే. అజ్ఞాన పొరలే మాయ అంటే. నేను అదే మాయ అంటే ఇంకేది అంత ఏంది అవునవును. మాయ అంటే కదే, అజ్ఞానమే మాయ. మాయలో ఉండడం అంటే అజ్ఞానంలో ఉండడం. అడ్డుకోడలు. ఆ ఒక్కొక్క తెర తొలగినట్టుగా ఒక్కొక్క పొర కరుగుతూ ఉంటుంది, అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ కరిగేటప్పుడు, తెర తొలగేటప్పుడు తీవ్రమైన శరీరంలో ఇబ్బందులు వస్తాయి, మంటలు వస్తాయి, నొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి. అందుకే ఏ శరీరం ద్వారా హాయిగా బాగుంది లొట్టలు వేసుకుంటూ చికెన్లు మటన్లు తిని మసాలాలు తినేసి చెత్త చెదారం తీసినప్పుడు ఏం రుచి, నాలుకకు తమో గుణం రుచి కదా, సమ్మగా తింటాం. కానీ అది ఆ మాలిన్యాలు బయటకు వచ్చేటప్పుడు ఉంటుంది సినిమా. లోపల వేసేటప్పుడు ఏ బాధ ఉండదు, అది మీకు అనుభవమే. బయటకు పోయేటప్పుడే వస్తుంది. సో సాధన కూడా అంతే. కరిగి అరిగేటప్పుడే వస్తుంది సమస్య. ఆ మంటలు తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో.
మరి మామూలు విషయం కాదు అమ్మాయి. కొన్ని రహస్యాలు అవి చెప్పకూడదని చెప్పట్లేదు, ఉంటుంది. ఆ ఏంద్రాబాబు అని ఎన్నోసార్లు నా ప్రశ్నార్థకంగా అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అది అలా తీవ్రంగా ఉన్నప్పుడు చక్కగా ధ్యానం నుంచి బయటకు వచ్చేయాలి. అటు ఇటు ఒక 5 నిమిషాలు 5-10 నిమిషాలు ఇంకా ప్రచారం చేయాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని రిలాక్స్ అయిపోవాలి. ఒక స్థితి వరకే ఉంటుంది భరించేది కూడా. ఒక స్థితి తర్వాత మనం దాన్ని తట్టుకోలేము. ఆ భరించేంత వరకు భరించాలా. అందుకే భరించేవాడే భగవంతుడు అవుతాడంటారు. అది ఎక్కడ మొదలవుతుంది? భర్తగా భరించడం మొదలైనప్పుడే భగవంతుడుగా వాడు భరించడం మొదలవుతుంది. భర్తకు భగవంతుడికి ఉన్న లింక్ అన్నమాట అది. అందుకే సంసారంలో భరించలేని వాడు, సంసారంలో తట్టుకోలేని వాడు సాధనలో తట్టుకోవడం అసంభవం. అది మాత్రం కరెక్ట్. సంసారం అందుకోసం ఉంది. సాధనలో వచ్చే బాధల్ని తట్టుకోవడానికి కావలసిన ప్రిపరేషన్ అంటారు దీన్ని సంసారం. సంసారంలో నిర్మాణం అనేది ఊరికే చెప్పిండా? ఇప్పుడు మీరు ప్రశ్న చేశారు కాబట్టి వచ్చిన ఈ పదాలన్నీ. ఇవి నేనేం చెప్పలేను. ప్రిపరేషన్ ఇది. అందుకే మనం సంసారంలో అన్ని బాగా రాటుదేళ్తాం. ఆ రాటుదేలాను కాబట్టి సాధనలో ఇంత భరించగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడికి వస్తుంది ఆ సహనం. అందుకే సంసారంలో వచ్చే సమస్త ఈతి బాధలకు అన్నిటికీ మూలం సింగిల్ పాయింట్ ఏజెండా సహనం. అంతే, అంతకు మించేం లేదు. అది సంసారాలు తప్ప ఇంకెక్కడ జరగదు. అసంభవం. వేరే ఎక్కడ జరుగుతుంది? వాడు ఏ సంసారం లేదు, పిల్లలు లేదు, పిల్లలు లేదు, వాడు ఏడపోయినా చెట్టు కింద కూర్చుంటాడు. వాడిని అడిగేటోడు పెట్టాడు. అంతే, కరెక్ట్. వాడు వ్యవహారాల జోలికి వెళ్తాడు. ఏ వ్యాపారం చేయడు, ఏ పని చేయడాడు. ఏడో ఆశ్రమం పోతే ఇంత ముద్ద తింటాడు, గమ్ములో కూర్చుంటాడు. ఏముంది ఆడికి? వాడికి అట్లా జీవిస్తూ ఉంటాడు. అంతే కదా కొన్ని జన్మలు. అట్లా కొంతమంది ఎక్కువ బాధలు పొందినప్పుడు తట్టుకోలేక ఇలాంటి ప్రణాళిక వేసుకొచ్చుకుంటారు. వద్దురా బాబు, సంస్కారం లేకుండా ఓ జన్మ పోయేదని కాపీ కానీ వేసుకొని వచ్చి వాడు పెళ్లి మీద దృష్టి ఉండదు. మరి తీవ్రమైన కష్టాలు పోయినప్పుడు వద్దురా బాబు, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, పిల్లల వద్దు. అందుకే అలా తీవ్రమైన పిల్లల వల్ల బాధలు కలిగినప్పుడు పిల్లలు వద్దని తీవ్రమైన సంకల్పం చేసుకుని వస్తాం. వీడికి వచ్చినాక మళ్ళీ ఈ మాయలో పడిన పిల్లలు అంటే ఎట్ట? అందుకే మూలాలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడున్న బహుమానాలన్నీ గతం యొక్క బహుమానాలని చెప్తూ ఉంటాం. అందుకే అపురూపం. సంసారంలో బాధలు అనుభవించవలసిందే, రాటు తేలవలసిందే. అలా రాటు తేలినవాడే సాధనలో రాటు తేలుతాడు. లేకపోతే తట్టుకోలేడు. గ్యారంటీగా సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. ఆత్మశక్తులు కూడా మేల్కోవు. ఎందుకంటే వాడికి అంత శక్తి ఉండదు, దాన్ని టచ్ చేసే శక్తి ఉండదు, అంత దూరం పోనివ్వదు. లోపల సిస్టమ్ అలా ఉంది. అందుకే కాదు భగవతత్వం తెలుసుకోవడం అంటే ఈ ఏదైతే మనం మాయ అంటున్నామో, అజ్ఞాన పొరలు, ఇదంతా కంచె. మొన్న అదే చెప్పాను మీకు అందరికి. ఒక ట్రాన్స్ఫార్మర్ ఎలా కంచేస్తారో భగవతత్వానికి ఈ మాయ అనే పొరలు, ఈ అజ్ఞానం అనే పొరలన్నీ ఒక కంచె, ప్రొటెక్షన్ సర్కిల్. అందుకే అంత శక్తివంతంగా ఉంటాయి ఆ కరిగేటప్పుడు. సో వండర్ఫుల్ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది ఎదురు చూస్తున్నారు క్వశ్చన్లు వేయటానికి. రండి.